తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా ఇది చేస్తామని రైతులను ముంచాడన్నారు. ఈ రోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రైతులను ముంచిండు, మోసం చేసిండు. ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు. చర్చకు సిద్ధం. ఎకరాకు 9,000 ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి 15,000 ఇచ్చే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీయండి. రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు బంధు ఇస్తానని చెప్పి కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? గొంతు మూగపోయింది. ఇదేనా రైతు రాజ్యం? కౌలు రైతు పొందు ఎగబెట్టినందుకు పాలాభిషేకం చేయాలా? కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలప్పుడు మాటలు కోటలు దాకాయి. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. 1 ఎకరం భూమి ఉన్న వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి 12,000 ఇవ్వాలి. 5 గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమి పథకం అని అన్నారు. ఇక అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరచడానికి నా కార్యాలయం మీద కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తుంది. రేవంత్ రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని అడిగితే గుండాలను నా ఇంటి మీదకు పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. 15,000 కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్ లో ఉంది. ఏ ముఖం పెట్టుకొని పాలాభిషేకం చేయమంటారని ప్రశ్నించారు హరీష్.